వీళ్ళిద్దరూ సిన్సియర్‌గా లవ్ చేసుకున్నారు. పెద్దలు వద్దు అని చెప్పినా సరే వెళ్ళిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. 2 సంవత్సరాలు బావున్నారు. తర్వాత పాప పుట్టింది. పాప పుట్టినాక చిన్న చిన్న గొడవలనేవి స్టార్ట్ అయినాయి. ఆ గొడవలు కాస్త పెద్దగా అయిపోయినాయి. ఇప్పుడు విడిపోవడానికి సిద్ధంగున్నారు. పాపని నాకు వద్దంటే నాకొద్దని ఇద్దరు గొడవ పడుతున్నారు. అసలేం జరిగింది అనేది నేను చెప్తాను. ఆ పాప ఎవరి దగ్గరుంది ఇప్పుడు? వీళ్ళు విడిపోయారా లేదా అనేది చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. భార్య చేసింది తప్పు అనిపించిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి భార్య చేసింది తప్పు అనిపిస్తుందో. అయితే ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ సిన్సియర్‌గా లవ్ చేసుకున్నారు. అయితే వీళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయినాక ఏమైందంటే అమ్మాయి నచ్చజెప్పుకుంది. ఇట్లా నేను ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నాను. అబ్బాయిని చేసుకుంటాను. నాకు అబ్బాయి లేకుంటే నేను లేను. అది ఇది అని చెప్పేసి చెప్పింది. చెప్పినా సరే అమ్మాయి వాళ్ళ తరపు నుంచి ఒప్పుకోలేదు. అబ్బాయి వాళ్ళ తరపు నుంచి గూడా ఒప్పుకోలేదు. ఇద్దరూ ఒప్పుకోలేదనమాట. ఒప్పుకోకపోయేసరికల్లా వీళ్ళేం చేసిరంటే పెద్దలని కాదని చెప్పేసి తల్లిదండ్రులను వద్దు అని చెప్పుకొని వీళ్ళెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అంటే లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు మంచిగా ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళకొక పాప పుట్టింది. పాప వయసొచ్చేసి 7 నెలలు. 7 నెలలు బాగానే ఉన్నారు. కాకపోతే వీళ్ళకు చిన్న చిన్న గొడవలనేవి వచ్చేవి. వీళ్ళిద్దరికీ ఎట్లా అంటే ఈగో అనేది ఎక్కువ. నేనెందుకు తగ్గాలంటే నేనెందుకు తగ్గాలి. కొంచెం పొగరుగా ఉండేవాళ్ళనమాట. అయితే ఈ చిన్న చిన్న గొడవల వల్ల వీళ్ళేందంటే వీళ్ళకున్న ఈగో వల్ల అవి చాలా పెద్దగా చేసుకునేవాళ్ళనమాట. ఇంకా రోజు వీళ్ళకి గొడవలనేటివి అయ్యేవి. ఒకరు కాకుండా ఒకరు తగ్గేవాళ్ళు కారు. ఒకరిని మించి ఒకరు ఉండేవాళ్ళు. అయితే ఈ 7 నెలల పాప ఉంది. ఆ పాప గురించి గూడా పట్టించుకోకుండా ఇద్దరు గొడవ పడేవాళ్ళు. ఇట్లా గొడవలనేవి జరుగుతా ఉంటున్నాయి. ఇంకా ఒక రోజైతే ఈ అమ్మాయి ఏం చేసింది, "నాకొద్దు. నేను నీతో ఉండను. నీతో ఉండి నేను భరించలేను. నాకు అవసరం లేదు. నువ్వొద్దు. నీ బిడ్డ వద్దు" అని చెప్పేసి ఆ పాపని గూడా వదిలేసి ఎళ్ళిపోయిందనమాట. ఎళ్ళిపోయేటప్పుడు వాళ్ళ భర్తకు చెప్పే వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. వెళ్ళిపోయేటప్పుడు గూడా భర్త మాత్రము వెనక్కి పిలవడం గాను, వద్దు అని చెప్పడం గాని, పాప ఉంది, పాప పాలు తాగుతుంది, నువ్వు లేకుంటే ఎట్లుంటుంది అని చెప్పడం గూడా ఏం చేయలేడు. ఎందుకంటే ఎక్కడికెళ్తుంది? ఇప్పుడు వీళ్ళకి పెళ్ళయ్యి గూడా అంటే పాప పుట్టి పెళ్ళయ్యి గూడా 3 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 3 సంవత్సరాల్లో గూడా 2 కుటుంబాలు యాక్సెప్ట్ చేయలే. అంటే అమ్మాయి వాళ్ళ తరపు నుంచి యాక్సెప్ట్ చేయలే. అబ్బాయి వాళ్ళ తరపు నుంచి యాక్సెప్ట్ చేయలే. పాప పుట్టినా గూడా యాక్సెప్ట్ చేయలే. వీళ్ళు బయటనే ఉంటున్నారు. వీళ్ళు ఒక రెంట్ రూమ్‌లోనే వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎవరు యాక్సెప్ట్ చేయలే. ఈయనేమనుకున్నాడు ఎవరి దగ్గరికెళ్తుంది? వెళ్ళిన సాయంత్రం కల్లొస్తది. మధ్యాహ్నం కల్లొస్తలే కాసేపట్ల ఎవరి దగ్గరికన్నా ఎళ్తుంది. ఎవరింట్లోనే ఉంటుంది అని చెప్పేసి ఈయన గూడా సైలెంట్‌గా కూర్చున్నాడు. నేనెందుకు వెనక్కి పిలిచాలి? నాకేం అవసరం అన్నట్టు ధీమాతో కూర్చున్నాడు. ఆమె వెళ్ళిపోయింది. ఎళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఇంకా రాదు, ఇంకా రాదు. సాయంత్రం అయిపోయింది, నైట్ అయిపోయింది. అయినా రావట్లే. 7 నెలల పాప అంటే అమ్మాయికి డబ్బా పాలు గూడా అలవాటు లేవు. తల్లి పాలే అలవాటు. ఎప్పుడు డబ్బా పాలు గూడా పెట్టలేదు. అమ్మాయి ఏందంటే ఆ తల్లి ఎళ్ళిపోయిన ఒక గంట, 2 గంటలకే ఆ పాప అనేది విపరీతంగా ఏడుస్తుంది. ఆ చిన్న పిల్లలు ఎంతసేపు ఉంటారండి? ఆకలికి తట్టుకోగలుగుతారా? వాళ్ళు నోరుతో చెప్పగలుగుతారా? పాపం పాప ఏడవడంతో ఇతను ఫోన్ చేస్తుంటే అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్. ఏం చేయాలో అర్థం కాలేదు. చుట్టుపక్కలంతా వెతికిండు. ఏం చేయాలో అర్థం కాక షాప్‌కెళ్ళేసి పాలు తీసుకొచ్చి ఆ పాలు తాపిండు. ఆ పాప పాలనేది తాగట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి డబ్బా పాలు అలవాట్లేదు. ఇగ అమ్మాయి ఏడుస్తూనే ఉంది. అలా ఇలా బుజ్జగించి ఏదో ఒకటి చెప్పి ఆ అమ్మాయినైతే మొత్తానికైతే కొంచెం ఆ డబ్బా పాలనేది కొంచెం పట్టించిండు. కొంచెం పట్టించి ఆ అమ్మాయినైతే పడుకోబెట్టిండు. పడుకోబెట్టేసి వాళ్ళ ఫ్రెండ్‌కి ఫోన్ చేసిండనమాట. ఫ్రెండ్‌కి ఫోన్ చేస్తే, ఆ ఫ్రెండ్‌కి జరిగిందంతా చెప్పింది. ఎవరంటే భార్య వాళ్ళ ఫ్రెండ్‌కి. జరిగిందంతా చెప్పేసిండు. ఇలా ఇంట్లో నుంచి ఎళ్ళిపోయింది. ఇలా గొడవ అయింది. ఇంట్లో నుంచి వచ్చేసింది. మీ ఇంటికొచ్చిందా? పాప ఏడుస్తుంది విపరీతంగా అని చెప్పేసరికల్లా ఏం చేసింది ఆ ఫ్రెండ్ చెప్పేసింది. మా ఇంటికి వచ్చింది. మా ఇంట్లోనే ఉంది అని చెప్తే, ఒకసారి ఫోన్ ఇవ్వు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అనంటే, ఫోన్ ఇస్తే నేను రాను. నాకు సంబంధం లేదు. ఏమన్నా చేసుకో అని చెప్పేసి భార్య చెప్పింది. భార్య చెప్పడంతో ఈ భర్తకి అంటే ఏడుందో తెలిసిపోయింది కాబట్టి, ఆ పాపని తీసుకొని ఎంబడే ఎళ్ళిపోయిండు. వెళ్ళిపోయి పాపని నీ దగ్గరనే పెట్టుకో. సరే నువ్వు రాను అంటున్నావు గదా! పాపని నీ దగ్గర పెట్టుకో. పాప ఉండలేకపోతుంది. డబ్బా పాలు తాగలేకపోతుంది అంటే, నాకు అవసరం లేదు. ఆ పాపని నేను తీసుకోను. నాకేం అవసరం. నీ పాప నీ దగ్గరనే ఉంచుకో. నేనొచ్చేటప్పుడు పాపని తీసుకొచ్చుకున్నానా? నాకు అవసరం లేదు అని చెప్పేసిందింక.
నిజంగా ఏం తల్లిరా నాయన! 9 నెలలు అంటే 9 నెలలు మోసి కన్న తల్లికి ఇంత దారుణంగా ఉంటదా? సరే భార్యాభర్తలన్నప్పుడు చిన్న చిన్న గొడవలనేటివి వస్తుంటాయి. అవి సర్దుకపోవాలి అంతే. ఒక పాప పుట్టినంక గూడా మీరు పంతాలకు పోతే అంటే ఆ పాప జీవితం ఏమైపోవాలి? వీళ్ళది వీళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళ ఈగోకి వీళ్ళు పోతున్నారు కానీ, ఆ పాప గురించి ఆలోచించట్లే. ఆ పసిపిల్లని ఎంత టార్చర్ అంటే టార్చర్ అనుభవిస్తుంది ఆ పాప. ఏ పాపనన్నా పాలు లేకుండా ఉండగలుగుతుందా? వాళ్ళు తాగేదే పాలు. కనీసం వాటర్ గూడా తాగరు. 7 నెలల పిల్లలంటే, ఆ పిల్ల గురించి గూడా తల్లి ఆలోచించకుండా, నాతో పాటు నేను తెచ్చుకున్నానా నీతో వచ్చేటప్పుడు నాకవసరం లేదు. నీ పిల్లని నువ్వు తీసుకెళ్ళు అని చెప్పేస్తుంది. ఈజీగా చెప్పేసరికల్లా అతను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు రా రా అని ఎంత బ్రతిమలాడినా రానంటే నేను రాను. నాకవసరం లేదు. నీతో నేను ఉండాలనుకోవట్లేదు. నీతో నేను కాపురం చెయ్యాలి అనుకోవట్లేదు. నువ్వు నాకవసరం లేదు అని చెప్పేసి అయితే ఆ అమ్మాయిని తీసుకొని ఎళ్ళిపో అని చెప్పేసి గొడవ చేసింది. గొడవ చేస్తే సరే ఇంటికి రా. ఎళ్ళినంక మనం మాట్లాడుకుందాం. సరే పాప నా దగ్గరనే ఉంచుకుంటా. నువ్వు ఇంటికి రా. ఇంటికొచ్చినంక మాట్లాడుకుందాం. ఈడ వద్దు. ఈ అమ్మాయికి అంటే నీ ఫ్రెండ్‌కి ప్రాబ్లమ్ అయితది. వాళ్ళ అమ్మ నాన్న విన్నా గూడా గొడవలుంటాయి. గలీజుంటదని చెప్పేసి భార్యనైతే ఇంటికి తీసుకెళ్ళి నచ్చచెప్పిండు. నచ్చచెప్తే గూడా అమ్మాయి ఎంత మొండికి పోయిందంటే నిజంగా ఆ అమ్మాయి అయ్యుండి ఇంత మొండి అవసరం ఉండొద్దు. ఇంత మనిషికి ఇంత ఈగో, ఇంత సైకో ఇంకేమనాలో గూడా ఎలాంటి పేర్లు పెట్టాలో గూడా తెలీదు. కొంచెం తగ్గాలి. తగ్గి ఉంటే బావుంటుంది. ఇంత సైకోతనానికి, ఇంత ఈగోకి, ఇంత పొగరుకి పోకూడదనమాట. ఎంత బ్రతిమలాడినా నాకు వద్దు అంటే వద్దు. నా జీవితం నేను చూసుకుంటాను అంటే పాపని చూడు, పాపని చూసుకో. సరే నాతో ఉండను అంటున్నావు. పాపని తీసుకొని ఎళ్ళు. పాపని తీసుకొనెళ్ళి తర్వాత పాపకొక 3, 4 ఇయర్స్ వచ్చినంక నేను నా దగ్గరకి తీసుకుంటాను. నా దగ్గరనే ఉంటుంది. పాపకు డబ్బా పాలు అంటే తాగట్లేదు. చూడు నువ్వు కావాలంటే ఒకసారి పాప అస్సలు ఊరుకోవట్లేదు. పాప చాలా ఇబ్బంది పడుతుంది. నా కళ్ళతో చూసాను. నువ్వు వెళ్ళిన 2, 3 గంటలే పాప ఉండలేకపోయింది. అలాంటిది రోజు ఉండాలంటే ఉండలేదు కాబట్టి నీ దగ్గర కొన్ని రోజులు పెట్టుకో. ఆ పాపకు ఒక 4 ఇయర్స్, 3 ఇయర్స్ వచ్చినంక పాలు మొత్తం మానేసినంక నా దగ్గరికి నేను తెచ్చుకుంటాను. అప్పటి వరకు నేను డిస్టర్బ్ చేయను. అర్థం చేసుకో అంటే గూడా పాపని నాతో పాటు తీసుకెళ్తే నువ్వు ఎంజాయ్ చేద్దామనుకుంటున్నావా? ఒక్కనివే నేనెందుకు తీసుకెళ్తాను? నేను తీసుకెళ్తే నా లైఫ్ ఏమైపోలే? నేనెలా బయటికెళ్ళి బ్రతకాలే? నేనెలా బయటికెళ్ళి పని చేసుకోలే? నా లైఫ్ నాశనం అవుతుంది కదా! అని చెప్పేసి అన్నది. అసలు నిజంగా తల్లేనా? అంటే ఈమె జీవితం కోసం ఈమె బయటికెళ్ళి పని చేసుకోవడానికి, ఈమె బయటికెళ్ళి బ్రతకడానికి, ఈమె బయటికెళ్ళి ఎంజాయ్ చేయడానికి కన్న బిడ్డ అడ్డమొస్తుందనేసి బిడ్డనొద్దంట. వద్దని చెప్తే, ఇంకా ఎంత చెప్పినా మొండికేసింది. నాకొద్దు అంటే వద్దు అని చెప్పేసింది. అతని ముందలే ఎంత బ్రతిమలాడినా సరే బట్టలు, బ్యాగు అన్నీ సర్దుకొని, నీ లైఫ్ నువ్వు చూసుకో. నా లైఫ్ నేను చూసుకుంటాను. నేనెక్కడికన్నా ఎళ్ళిపోతాను. నా గురించి పట్టించుకోవద్దు. నేను నీ దగ్గరికి రాను. నువ్వు నా దగ్గరికి రావద్దు. నువ్వెవరో, నేనెవరో అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇతనేం చేయాలో అర్థం కాలేదు. ఆ చిన్న పాప అంటే పాప పాలు గురించి ఎక్కువ ఆలోచించి, ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయిండు. మధ్యాహ్నం ఆ టైంలో వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే వాళ్ళ తల్లిదండ్రులు కష్టం చేసుకొని బ్రతికేవాళ్ళనమాట. వాళ్ళేం చేసిర్రు పొలం పనికెళ్ళిర్రు. పొలం పనికెళ్ళిర్రు కాబట్టి ఇల్లు లాకేసింది. లాకేయడంతో ఈయన వాళ్ళ తల్లికి, తండ్రికి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. ఫోన్ కూడా వీళ్ళేందంటే బ్లాక్ లిస్ట్‌లో పెట్టుకున్నారనమాట. ఎందుకంటే మాకు అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. మమ్మల్ని కాదని పోయిండ్రని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదనమాట. ఎత్తకపోవడం చ్ ఎత్తకపోవడంతో ఫోను పక్కనున్నోళ్ళ ఫోన్‌తో ట్రై చేస్తే, "అమ్మ ఇలా వచ్చాను" అని చెప్తే, "నువ్వెవరివో మాకు తెలీదు. నువ్వు మా మా అంటే మాకు పుట్టలేదు" అది అని చెప్పేసి ఫోన్ కట్ చేసిర్రు. కట్ చేయడంతో ఏం చేసిండు ఇతను డైరెక్ట్‌గా పొలం దగ్గరికెళ్ళిండు. పొలం దగ్గరికెళ్తే, "నువ్వెందుకొచ్చినావు" అని తల్లిదండ్రులు కాసేపు గొడవ చేసిర్రు. చేస్తే తల్లిదండ్రుల ఇద్దరి కాళ్ళ మీద పడి ఏడ్చిండనమాట. ఏడిస్తే ఏ తల్లిదండ్రులైనా ఊరుకుంటారా? పాపం దగ్గర తీసుకొని అసలేమైంది అని అడిగితే జరిగిందంతా చెప్పేసిండనమాట.
ఇలా అయ్యింది. చిన్న చిన్న గొడవల వల్ల ఇట్లా పెద్ద చేసుకొని నా దగ్గర ఉండను అని చెప్పేసి ఎళ్ళిపోయింది. పాపను గూడా చూసుకోవట్లేదు. పాప నా దగ్గరనే ఉంచింది. పాపనొద్దంటుంది. ఇప్పుడేమో పాపకు డబ్బా పాలు అలవాటు లేవు. తాగట్లేదు. పాప చాలా ఇబ్బంది పడుతుంది అంటే, ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారనమాట. పసి పిల్లని కూడా ఇలా వదిలేసిపోతదా? ఇంత సైకోదా? అని చెప్పేసి, సరే పోతే పోనీలే, దాని బ్రతుకు అది నాశనమైపోని, ఏమన్నా చేసుకొని, నువ్వుండు. నీ పాపని అంటే పాపని మన పాపనే కాబట్టి మేము చూసుకుంటాము అని చెప్పిండ్రు. నిజంగా గ్రేటే కదా! అయితే చెప్పిన తర్వాత ఏమైందంటే, ఈ అబ్బాయి ఏమన్నాడంటే, మళ్ళీ తర్వాత వచ్చి పాపని అడుగుతుందేమో అది. దాంతో ఎలాంటి లొల్లి లేకుండా పంచాయతీ తెంపుకోవాలి అని చెప్పేయడంతో, ఏం చేసారంటే తల్లిదండ్రులను తీసుకెళ్ళి కేసు పెట్టిర్రు. కేసు పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని పిలిపిచ్చిర్రు. అమ్మాయి తల్లిదండ్రులను పిలిపిచ్చిర్రు. జరిగిందంతా మాట్లాడిర్రనమాట. మాట్లాడినంక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పిర్రు. కాదు అని ఎళ్ళిపోయినావు, పెళ్లి చేసుకున్నావు, ఒక కూతురిని కన్నావు. మళ్ళీ ఇప్పుడెందుకు? ఏమైంది? మళ్ళీ ఇప్పుడు ఎక్కడ పోయి బ్రతుకుతావు? ఎవరు పరువు తీస్తావు? నువ్వెందుకు ఇంత దారుణంగా ఉన్నావు? అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా అమ్మాయిని తిట్టిర్రు. అమ్మాయిని ఏం వెనకేసుకురాలే. కొంతమంది తల్లిదండ్రులు ఏందంటే పిల్లలు ఎలాంటి దరిద్రం పనులు చేసినా సరే ఎంకేసుకొస్తారు. కాకపోతే ఈ తల్లిదండ్రులు అట్లా కాకుండా నిలదీసి వాళ్ళ ముందలే తిట్టిర్రు. మీరు నన్ను రానీయకపోయినా సరే నేను బయటికన్నా పోయి బ్రతుకుతాను అంతే కానీ ఇదంతా అయితే నేను ఉండను అని చెప్పేసి అయితే ఆమె అన్నది. ఏం చేసిండు? కొట్టిండా? తిట్టిండంటే ఒకరోజు కొట్టిందిలే, చేసిందిలే. చిన్న చిన్న గొడవలు ఆ పాప విషయంలో కానీ చిన్న చిన్న ఇంట్లో ఉంటాయి కదా భార్యాభర్తలు, అవే వీళ్ళ ఈగో వల్ల అంట. ఒకరి మించి ఒకరు తగ్గకపోవడం వల్ల నేను తనతో ఉండను, చెయ్యను అని చెప్పేసి వాళ్ళతో కూడా చెప్పింది. పోలీసులు ఒకటి చెప్పారు. సరే వెళ్ళకుండా సరే మీరు విడాకులు తీసుకుంటారా? లేకుంటే మీరేం చేస్తారో మీ ఇష్టము. పాపనైతే నీ దగ్గరే ఉండాలి. పాప చిన్న పాప కాబట్టి కోర్టుకెళ్ళినా సరే ఎవరైనా సరే ఇదే చెప్తారు. పాప నీ దగ్గరనే ఉండాలి. పాప పాలు తాగుతుంది కాబట్టి అని చెప్తే, వాళ్ళ దగ్గర కూడా ఒకటే మాట చెప్పింది. నేను బయటికెళ్ళి పని చేసుకోవాలి. నేను బయటికెళ్ళి బ్రతకాలి. నా జీవితం నాశనం చేసుకోలేను కదా! నాకు అవసరం లేదు. నేను ఎళ్ళేటప్పుడు తనతో నేను పెళ్లి చేసుకునేటప్పుడు పాప నా దగ్గర లేదు. తనకి అంటే అప్పుడు తన పాప కాబట్టి తన దగ్గరనే ఉండాలి. నాకు సంబంధం లేదు. నేను తీసుకెళ్ళను అని చెప్పేసరికల్లా ఆ పోలీసులు కూడా షాక్ అయ్యారు. కొంచెం గట్టిగా ఆమె మీద అరిచేసరికల్లా ఆమె సైలెంట్ అయిపోయింది. అయితే ఒక కానిస్టేబుల్ ఏం చేసిండంటే ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర, అబ్బాయి దగ్గర ఒకటే మాట చెప్పిండు. ఈ అమ్మాయికి ఇష్టం లేదు. నిజంగా ఇష్టం లేకున్నా చిన్న పాపని పంపిస్తే ఏదన్నా చేయగలుగుతుంది. ఇంత సైకోగా మాట్లాడుతుంది, ఇలా చేస్తుంది. ఆ అమ్మాయితో పాపను పెట్టడం డేంజర్ అంటే, సరే ఆ పాపను మా దగ్గరనే ఉంచుకుంటాం. మేమే పోషించుకుంటాం. మేమే పెంచుకుంటాము. మా పిల్ల కాబట్టి మా దగ్గరనే ఉంటుంది అని చెప్పేసి అన్నది. ఈ అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ అమ్మాయి ఎవరో మేమెవరో మా దగ్గరికి రాకూడదు. ఇంకా ఎప్పటికైనా సరే ఆ అమ్మాయికి మాకు సంబంధం లేదు విడాకుల్లాగా అని చెప్పేసి ఒక పోలీసుల దగ్గర అంటే సార్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర మాట్లాడి ఒక పోలీస్ స్టేషన్‌లో అయితే కేస్ అయితే రాపిచ్చి ఒక పేపర్ అయితే రాపిచ్చుకున్నారు. ఒక విడాకుల కాగితంలాగా. పత్రంలాగా రాయించుకొని ఇంకా అమ్మాయి జీవితం అమ్మాయిది, ఇతని జీవితం ఇతనిది. ఆ పాపనైతే అమ్మాయి వాళ్ళ అంటే అబ్బాయి వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఆ పాపకు ఆ తల్లికి ఎలాంటి సంబంధం లేదు. ఫ్యూచర్‌లో గూడా ఆ పాపను చూడడానికి గూడా పొరపాటున గూడా ఆ తల్లి రాకూడదు. ఇంకా అంటే ఆమెకి ఈళ్ళకు ఇంక ఎలాంటి సంబంధం లేదని ఒక పేపర్ అయితే రాయించుకొని ఎళ్ళిపోయారు. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయిని ఇంకా యాక్సెప్ట్ చేయలే. మా ఇంటికి రాకూడదు, మా ఇంట్లో ఉండకూడదు. మాకు తీసిన పరువు చాలు. ఇంకా పరువు తీసుకోదలుచుకోవట్లేదు. నువ్వెలా అయితే ఎళ్ళిపోయినావు అనుకుంటున్నారో ఊళ్ళో, నువ్వు అలాగే ఎళ్ళిపో. రాకూడదు. మాకు పుట్టలే అనుకుంటాము అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎళ్ళిపోయారు. వీళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంటికైతే అబ్బాయి వాళ్ళు వచ్చేసిర్రు. తల్లిదండ్రుల దగ్గరైతే ఈ అబ్బాయి చాలా ఏడ్చిండు. మిమ్మల్ని కాదని, మిమ్మల్ని వదులుకొని వెళ్ళిపోయి, నా జీవితం ఇప్పుడు ఇలా అయిపోయింది. నేను దాన్ని నమ్ముకున్నాను అనైతే ఏడ్చిర్రు. కానీ ఇక్కడేందంటే ఈ అమ్మాయి బానే ఉంది. వద్దు అని చెప్పినా సరే బానే పెళ్లి చేసుకున్నారు. పిల్లలను కన్నారు. బానే ఉంది. ఇప్పుడు ఈమె లైఫ్ ఈమె చూసుకుంటుంది. ఈమెకి ఎవరో ఒకరు దొరుకుతారు. మళ్ళా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటారు. ఇద్దరి లైఫ్ బానే ఉంటుంది. తర్వాత అంటే ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరి జీవితం నాశనం, ఎవరు సఫర్ అవుతున్నారంటే ఆ చిన్న పాప. ఏం అన్యం పుణ్యం తెలవని పాప. 7 నెలల పసికు నా పాప బాధపడుతుంది. ఆ పాప నరకము.
తల్లి పాలు కాకుండా డబ్బా పాలు సడన్‌గా అలవాటు చేస్తే ఆ పాప తాగుతుందా? తాగదు. ఇంకొకటేందంటే తల్లి ప్రేమ అనేది ఖచ్చితంగా పిల్లలకుండాలి. ఆ తల్లి ప్రేమ దూరం అయిపోతుంది. నిజంగా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే పిల్లల గురించి ఆలోచించకుండానే మీరు అన్నీ చూసుకోవాలి. తర్వాత పిల్లలను కన్నాంక ఏదో గొడవొచ్చింది కదా! విడిపోతాం కదా! పిల్లల గురించి మాకెందుకంటే ఆ పాపం అనేది తగులుతుంది. కనీసం ఉండాలే 9 నెలలు మోసి కన్న పిల్లలను కూడా వద్దు అనుకుంటున్నారు మీ జీవితాల కంటే మీ మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. ఎన్ని రోజులని ఇలా ఒంటరి జీవితాలు జీవిస్తారు? ఎందుకు ఇంత ఈగోకి పోతారు? ఒకరి మించి ఒకరు తగ్గి మంచి లైఫ్ ఎంజాయ్ అంటే మంచి లైఫ్ ఉంటుంది. మంచి లైఫ్‌లో ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాని నేనెందుకు తగ్గాలి? ఇప్పుడు భర్త అన్నప్పుడు భార్య తగ్గితే ఏమో నష్టమొస్తుంది? అలాగే భార్య అన్నప్పుడు భర్త తగ్గితే ఏ నష్టమొస్తుంది? నేను తగ్గను అంటే ఇలా విడాకుల దగ్గర పోయి జీవితాలు నాశనం అవ్వడం తప్పిస్తే ఏమొచ్చేలే. అదే ఒకరు తగ్గి చూడండి మంచి లైఫ్ ఉంటుంది అంతే. చేయిలారా జీవితాలు నాశనం చేసుకొని మీ పిల్లల జీవితాలు నాశనం చేయకండి. వీళ్ళు చేసింది కరెక్టా? రాంగా అనిపిచ్చేది కామెంట్ చేయండి. నాకైతే అమ్మాయి చేసిందయితే ముమ్మాటికి తప్పు. 99% అయితే అమ్మాయి తప్పు. 1% అయితే అబ్బాయి తప్పు అనిపిచ్చింది. బట్ మీకేమనిపిచ్చిందో ఈ వీడియో పైన అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.